శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. రేపటి నుండి కుంభరాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. 2035వ సంవత్సరం వరకు, అంటే ఈ సంవత్సరం 2025వ సంవత్సరం నుండి 2035వ సంవత్సరం, అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తియోగం, ఎటువంటి అదృష్టం రాబోతుంది, అలాగే ఏ ఏ అంశాలు అనేవి యొక్క కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు రేపటి నుండి కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, జ్యోతిష చక్రంలో ఈ యొక్క కుంభరాశి 11వ రాశి. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక కుంభరాశిలో పుట్టిన వారు పొడవైన, బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా కనిపిస్తారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఏ పనైనా కూడా పట్టుదలతో సాధిస్తారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఏ విధమైన ఆశ లేకుండా, అంటే ఎటువంటి ధనాన్ని కూడా ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలియదు. తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పడానికి ఈ రాశివారు ఇష్టపడరు. అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు చూసుకున్నట్టయితే, రేపటి నుండి ఆ శివయ్య అనుగ్రహంతో ఒక 10 సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ కుంభరాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థికపరమైన విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పడబోతుంది అని చెప్పొచ్చు. అది ఎప్పటి వరకు అని అంటే 2035వ సంవత్సరం వరకు, దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు కానీ, లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే వాటన్నిటిని కూడా ఈ సమయంలో ఈ కుంభరాశి వారు క్లియర్ చేసుకోగలుగుతారు. అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థికపరమైన విషయాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానపరచడం కూడా జరిగింది. ఎందుకు అనంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి, ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి మీకు ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. కానీ ఈ సమయంలో, అంటే రేపటి నుండి ఆ శివయ్య అనుగ్రహంతో కుంభరాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతోంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు. మీ యొక్క శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా కుంభరాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు. ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇటు వ్యాపారం పరంగా కానివ్వండి, ఏ రంగంలోనైనా సరే పనులు చేస్తున్న కుంభరాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతిని అనేది ఈ సమయంలో మీరు మీ కళ్ళతో చూడబోతూ ఉన్నారు.
కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలనైతే పొందుకుంటారని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే, అంటే అంతకు ముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేదే లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా ఉంచి, అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు లభించక ఇన్ని రోజులు మీరు ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అని కూడా చెప్పొచ్చు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ కుంభరాశిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి, మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతుంది. తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుండి, మీ తోటి ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఈ విధంగా కుంభరాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో కూడా ఆర్థిక పురోగతికి ఎన్నో మార్పులు ఈ సమయంలో సంభవించబోతున్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఒక మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్తగా వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు. అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగాలలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారని కూడా చెప్పొచ్చు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు మీకు సంపాదించుకోబోతున్నారు. ఇక కళాత్మక రంగాలలో ఉన్న కుంభరాశి వారు అంటే సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాలలో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అని చెప్పొచ్చు. ఇక కుంభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి కోసం ప్రతిరోజు ఆ శివయ్యను పూజించాలి. అలాగే ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు చేతనంతలో మీ వీలును బట్టి దాన ధర్మాలు కూడా చేయడం ద్వారా మీకు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే మీకు మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా దక్కుతుంది. చూసారు కదండి, కుంభరాశి వారికి రేపటి నుండి కూడా అంటే 2035వ సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాలలో ఎలాంటి పురోగతి లభించబోతుంది, ఎటువంటి అవకాశాలు వారికి వెతుకుంటూ వస్తాయి, అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మరిన్ని శుభ ఫలితాల కోసం పొందడానికి వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.